హైదరాబాద్ బొల్లారంలో భారతీయ కళా మహోత్సవం సెకండ్ ఎడిషన్ ప్రారంభం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కళా మహోత్సవం ప్రారంభం. నేటి నుంచి ఈ నెల 30 వరకు కార్యక్రమాలు. నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన. పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు హాజరు కానున్న రాష్ట్రపతి. ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఎగ్జామ్స్. పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లిలో రోడ్డు ప్రమాదం. హైవే మెడికల్ కాలేజ్ సమీపంలో ఆర్టీసీ బస్సును ఢీకొన్న కంటైనర్ లారీ. 4గురికి స్వల్ప గాయాలు. ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు. నంద్యాల జిల్లా కోవెలకుంటలో మద్యం మత్తులో వ్యక్తి హల్చల్. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కి కూర్చున్న మందుబాబు. వీడియోలు తీయడంతో కిందకు దిగిన రాజ్ కుమార్ మందుబాబుని అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. నేడు దక్షిణ అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం. సోమవారం నాటికి వాయుగుండంగా మారే సూచన. నేడు ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. దక్షిణాఫ్రికాలో ప్రధాని మోడీ పర్యటన. నేడు జోహానెస్బర్గ్ లో G20 నాయకుల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్న ప్రధాని. ఇన్వెస్టర్లను హెచ్చరించిన ఆర్బీఐ. అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ పట్ల జాగ్రత్త వహించాలన్న కేంద్ర బ్యాంక్. ఫెమా చట్టం ప్రకారం వాటికి ఫారెక్స్ లావాదేవీలు చేపట్టేందుకు అనుమతి లేదని స్పష్టీకరణ.